సార్ నమస్తే సార్. నమస్కారం సార్. నా పేరు చంద్ర సార్. జహీరాబాద్ పుష్కల్ స్టోర్ మేనేజర్ సార్. పుష్కల్ కంపెనీ వాళ్ళము. సార్ మీ పేరు ఏం పేరు సార్? నా పేరు లాజర్ సార్. లాజర్ సార్. ఇక్కడ మనం ఏ ఊరు సార్ ఇది? ఇది బాబానగర్. బాబానగర్ రంజోలు దగ్గర బాబానగర్ జహీరాబాద్ సరౌండింగ్. ఎన్ని ఎకరాలు సార్ చెరుకు పెట్టారు సార్ మీరు? 7 ఎకరాలు. 7 ఎకరాలు ఉంది. అంటే మీరు చెరుకు పెట్టినప్పుడు మన ఎరువులు వాడారు కదా, అంటే మన ఎరువులు వాడినట్టు ఇవేనా సార్ అప్పుడు మీరు వాడినది? వాడిని పొటాషు, గోల్డ్ జేము, ప్రోము, ఆర్గానిక్ మెండర్ ఇవన్నీ మీరే వాడారు? అన్ని వాడాము. ఎట్లుంది సార్ రిజల్ట్ వాడినప్పుడు? పిల్లలు మాత్రం మంచిగా వచ్చినాయి. పిల్లలు బాగా వచ్చినాయి. అదే మనం బకెట్ ఇచ్చాం కదా, బకెట్ కలిపేశారు కదా, 6 కిలోలు బకెట్ 2 ఎకరాలు వాడినారు. 2 ఎకరాలు రిజల్ట్ ఎట్లుంది సార్? మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నది. పిల్లలు కూడా మంచిగా వస్తున్నాయి. పిల్లలు బాగా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు వచ్చి సార్ కూడా చూసి పొలం చూడడం వల్ల మీకు అనిపిస్తుంది సార్? ఇప్పుడు మన ఎంప్లాయీస్ వచ్చి మీ పొలం చూస్తున్నారు కదా, చూసి మనకి ఏ లోటు వచ్చినా నాకు తెలిసినా గానీ నేను చెప్తున్నాను. ఆయన చెప్పినట్టు కూడా నేను కూడా వాడుతున్నాం. వాడడం వల్ల మీకు వాడడం వల్ల చెరుకు మాత్రం మంచిగా ఉంది. పిల్లకలు కూడా బాగానే పిల్లకలు మంచిగా ఉన్నాయి. చూడండి బాగా వచ్చినట్టున్నాయి పిల్లకలు మాత్రం. మన పొలం చూసిన తర్వాత వేరే రైతులు ఎవరైనా అడిగారు సార్ మిమ్మల్ని? అడిగారు. ఎట్లా ఏమడిగారు? ఇలా ఎలా ఉన్నదంటే మంచిగా ఉన్నదంటే పక్కన ఉన్న చేను గల అతను అడిగాడు. ఓకే సార్. అతను కూడా చెరుకు దొక్కుతాడంట. అతను కూడా చెప్పు నాకు కూడా తీసుకుంటాను ఎరువు అని ఆయన చెప్పాడు. మనం ఇచ్చే ఎరువులు నీకు ప్రోము, పొటాషు, ఆర్గానిక్ ఇచ్చాం కదా, ఇవి రేట్ ఎట్లున్నాయి సార్? రేట్లు బాగానే ఉన్నాయా? ఎక్కువ రేటు తక్కువ ఉన్నాయి. రిజల్ట్ ఎట్లుంది? రిజల్ట్ మంచిగా ఉన్నదండి. చెరుకు మంచిగా ఉంది. ఇంకొక 7 ఎకరాలు ఉన్నదండి. ఆయనకి చెప్పాను సార్కి. సార్కి చెప్తే అది తీసుకుందాం అని అన్నాడు. అతను తొక్కాడు, నీళ్లు పెట్టాడు. ఆయన కూడా తీసుకెళ్ళాను ఒకసారి. అతను కూడా ఈ ఎరువు ఇప్పిద్దారని చెప్పేసి ఇందాక అందుకనే సరే నేను వచ్చిన తర్వాత మాట్లాడతారని చెప్పి. మన ఎరువులు వాడినప్పుడు మంచిగా ఉన్నదండి. స్టార్టింగ్ నుండి మనం మన ఎరువులు వేసారు, తర్వాత డ్రిప్పుల మందులు మనం ఇచ్చాము, జాగీర్దార్ ఇచ్చాము, సీవీడ్ ఇచ్చాము, ఇవన్నీ మీరు వాడుతున్నారు. రిజల్ట్ అయితే బాగుంది. రిజల్ట్ బాగుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? నాకు మంచిగా కనపడుతుంది. రిజల్ట్ తక్కువ, రేటు తక్కువ ఉంది, రేటు తక్కువ ఉన్నది, రిజల్ట్ బాగుంది. పంట మాత్రం మంచిగా ఉంది. బాగా మొక్క నలుపు బాగా కనిపిస్తుంది సార్. ఇది 4 నెలలు ఇప్పుడు ఈ పంట మొక్క పెట్టి చెరుకు తొక్కి 4 నెలలు అయింది. 4 నెలల నుండి మీరు పంట చూస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రతిసారి పెట్టే పంట కంటే ఈసారి బాగా అనిపిస్తుంది. ఓకే సార్, మీకైతే రిజల్ట్ బాగుంది. ఓకే సార్. ఇంకా మన కంపెనీ తరపున ఎంప్లాయీస్ వచ్చి చూస్తారు కదా పొలాన్ని, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? మంచిగా. వేరే కంపెనీ వాళ్ళు కానీ వేరే షాప్ కానీ ఇట్లా చూస్తారా? మీకు వచ్చేవారన్నా? మొన్న వచ్చి చూసారు. ఎక్కడ వాడుతున్నారంటే ఇలా జైరాబాద్ కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఎరువు వల్ల ఇలా వాడుతున్నాం, ఇలా ఉన్నదంటే మంచిగా ఉన్నదని చూసి వెళ్ళారు. ఓకే సార్. అంటే మన కంపెనీ వాళ్ళు చూడడం వల్ల మీకు అనిపిస్తుంది సార్? మన కంపెనీ వాళ్ళు వచ్చి ఎంప్లాయీస్ మీ పొలం చూస్తున్నారు కదా, అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నదని అంటున్నారంటే ఎక్కడన్నా నేను కూడా తిప్పి చూపిస్తున్నాను. ఎక్కడన్నా డౌన్ ఉంటే అరుకున్నది కదండి, బలం తక్కువ అనిపించినప్పుడు ఇది స్పేర్ చేస్తే మనకు మంచిగా అవుతుంది అంటే అన్నట్టుగా నేను మంచిగా చేశాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి మీలాంటి రైతులు ఇంకా మనకు వాడితే ఇంకా చాలా మంచిది సార్. ఎందుకంటే మన కంపెనీ వాళ్ళు ఇంకా రకరకాల ప్రొడక్ట్లు అన్ని తెప్పించిస్తారు. దానివల్ల మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది, తక్కువ రేట్ వస్తుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది సార్. ఇప్పుడు కొంచెం అదే సార్, ఇంకైతే మీరైతే హ్యాపీగా సార్? ఇప్పుడు అయితే అంత హ్యాపీ ఉన్నదండి. నేను సలీంద్ర పెట్టానండి. అవునవును సార్, ఇక్కడ రంజోల్ బైపాస్ లో పెట్టాం సార్. అది మంచిగా ఉందని అందరూ మంచిగా తాగుతున్నారు. ఓకే సార్, మంచిగా ఉన్నది. ఈ వ్యాపారం కొద్ది ఆయా ప్రజలకు కూడా మంచి సేవ అందిస్తున్నారు. ఓకే సార్, మా కంపెనీ దృక్పథమే అది సార్. మనం బిజినెస్ ఒకటే కాదు, సమాజం పట్ల బాధ్యతతో కూడా మేము పనిచేస్తాము. కాబట్టి 10 మంది ఉపయోగపడేది. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, దానికోసం మన కంపెనీ వాళ్ళు అటు పెట్టారు. అది 10 మందికి ఉపయోగపడితే మాకు కూడా మంచిదే సార్. ఓకే సార్, మీకైతే బాగా అనిపించింది? బాగా అనిపిస్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది బిట్టు మొత్తం 7 ఎకరాలు సార్. ఇది 7 ఎకరాలు బిట్టు సార్. 7 ఎకరాలు. ఆ చేను కూడా మాదేనండి. అది కూడా మీదేనా? రోడ్డు పక్కన ఉన్నది కూడా మీదే? రోడ్డు పక్కన ఉన్నది కూడా మాది. అదే నెలల మొక్క సార్? అది 4 నెలలు కానీ దీనికన్నా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అంటే పంట పెరుగుదల బాగా బాగా అనిపిస్తుంది. ఇంకా పంట పెరుగుదల బాగున్నది. ఎల్లుగోళ్ళు వచ్చేవాళ్ళు దిష్టి బొమ్మ కట్టాలి దానికి. చెరుకు బాగా పెరుగుతుంది అని అంటున్నారు. అని చూస్తున్నాం. అందరు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఇదే మాట అంటున్నారు. మాత్రం ఏమి వేసారో తెలియదు కానీ సూపర్ గా పెరుగుతుంది చెరుకు. రోజుగానామని వస్తున్నా. ఓకే సార్, మీకైతే బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. సంతోషం సార్. సంతోషం. ఓకే సార్.